అమ్మ చెప్పండి, అసలు ఇక్కడ నిరసన మళ్ళీ ఎందుకు వ్యక్తం చేస్తున్నారు? అసలు ఏంది ఇక్కడ ఏం జరుగుతుంది? ఫిబ్రవరి 9 నుంచి మేము ఇట్లానే ఉన్నామమ్మా, ప్యానిక్గా. మాకేం జరుగుతుంది బయట మాకే తెలియట్లేదు. మీ ఇల్లు పోతాయి అని పేపర్లో నోటిఫికేషన్ రావడం, ఆ తర్వాత మేము ఇవ్వము మా ఇళ్ళని, మేము అబ్జెక్షన్ లెటర్ సబ్మిట్ చేశాము. ఆ తర్వాత మాకేమీ సమాధానం గవర్నమెంట్ నుంచి అయితే ఏమీ లేదు. ఏం జరుగుతుందో రోజుకొక న్యూస్ మేము కూడా పేపర్లో చూస్తున్నాము, టీవీల్లో వింటున్నాము. బట్ నో గవర్నమెంట్ రిప్రజెంటేటివ్ అప్రోచెస్ టు ఇన్ఫార్మ్ వాట్ ఈస్ యాక్చువల్లీ గోయింగ్ ఆన్. So we are also not aware in which way we are losing our homes, we don't know. But daily in each paper, each statement is coming and we are panic. So how can we live? See, so many children are studying here. Now this is summer vacation. After that, what is our position? Where they have to go? In which school they have to admit our children? All this we don't know. నెక్స్ట్ మూమెంట్ మాకేంటి అనేది మాకు తెలియట్లేదు. ఒక్కో రోజు ఒక్కొక్క న్యూస్. సో ఇన్ విచ్ వే వీఆర్ ద లూజర్స్ వీ డోంట్ నో యాక్చువల్లీ. దట్ ఈస్ అవర్ ప్లీ టు సీఎం. ఆనరబుల్ సీఎం, ప్లీజ్ గివ్ ద క్లారిటీ అండ్ డూ ద జస్టిస్. మాకేమిటో తెలియట్లేదు. ఫిబ్రవరి నుంచి స్టార్ట్ అయింది మనకు. ఇంతవరకు వాళ్ళ నుంచి మాకేం రాలేదు. ఇల్లు పోతున్నాయి అని మా పేపర్లో అట్లా ఇచ్చారు తప్ప వాళ్ళు డైరెక్ట్గా మాకు ఇంకా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. కానీ మా ఇల్లు మాకు కావాలి. ఎందుకంటే మేము ఎంత కష్టపడి పైసా కూడా పెట్టుకొని మేము ఇల్లు తీసుకున్నాం. ఇప్పుడు వచ్చి తీసుకుంటా అంటే ఇక్కడ ఎట్లాగా కుదరదు కదా. మాకు ఎంత డబ్బులు ఇది. అందుకని మా ఇల్లు మాకు కావాలని మేము కోరుకుంటున్నాం. ఇక్కడ అన్ని రకాల ఆర్మీ వాళ్ళు ఉన్నారు, పెద్దవాళ్ళం మేము అందరూ ఉన్నాం. అందుకని మా ఇల్లు మాకు కావాలనే కోరుకుంటున్నాము. ఇదండి మా పరిస్థితి. మేము దేనికి గవర్నమెంట్కి వ్యతిరేకం కాదు. మీరు చేసుకోండి, సుందరీకరణం చేసుకోండి, గాంధీ విగ్రహం పెట్టుకోండి, మేము అందరూ హెల్ప్ చేస్తాం. బట్ కానీ మా ఇళ్ళని పోయి గాంధీ విగ్రహం పెడతాను అంటే మేము ఎట్లా ఒప్పుకుంటామండి? మేము ఇదేంటి, మేమేంటి గుడిసెలాగా గవర్నమెంట్ ల్యాండ్లో మేము వేసుకోలేదు. మీకు ఈ 7 ఎకరాలకు 7 ఎకరాలు ఇచ్చేసి మళ్ళీ మీ అకౌంట్లో పైసలు ఇస్తాను, ఇల్లులు కట్టుకోండి అనేసి రేవంత్ రెడ్డి చెప్తున్నారు. మీరేమంటారు? మాకు ఇంకా ఏమీ రాలేదండి, మెసేజ్ రాలేదు. మాకు డైరెక్ట్ అసెంబ్లీలో చెప్పారు. మాతో జరిగింది ఎవరు మాకు డైరెక్ట్గా వస్తేనే తెలుస్తుంది. ఎవరో ఎక్కడో మాట్లాడుకుంటే ఎట్లా తెలుస్తుంది? మాకు డైరెక్ట్గా వచ్చి మాతో మాట్లాడితే మాకు తెలుస్తుంది. అవునా, ప్రెస్లో ఎన్ని మాటలు మాట్లాడినా ఏం చేసినా అది షూరిటీ కాదు కదా. మాకు డైరెక్ట్గా గవర్నమెంట్ వచ్చి ఏదో చెప్తే అప్పుడు మాకు తెలుస్తుంది. అంతేగాని మేము ఒప్పుకోము. మా ఇల్లు మేము కష్టపడి మేము ఇల్లు తీసుకున్నాం. అందుకని మేము మటుకు ఇది ఇవ్వటానికి